హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం విజయవాడ ఉత్సవకు వచ్చాం. 2025లో దసరా కోసం విజయవాడలో విజయవాడ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. 1 సిటీ 1 సెలబ్రేషన్స్ అనే కాన్సెప్ట్తో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు మనకి విజయవాడ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తారు. అయితే ఈ ప్రోగ్రామ్ని మేజర్గా 3 ప్రదేశాల్లో చేస్తున్నారు. ఒకటి వచ్చి తుమ్మలపల్లి కళాక్షేత్రం, రెండోది వచ్చేసి పున్నమి ఘాట్, మూడోది వచ్చేసి విజయవాడ గొల్లపూడి ఎక్స్పో. ఈ 3 లొకేషన్స్లో మనకి సెలబ్రేషన్స్ అనేవి డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. ఈవెన్ డ్రోన్ షోస్ కానీ, లేకపోతే లైవ్ కాన్సర్ట్స్, మ్యూజికల్ షోస్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అయితే కళలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ జరపడం అండ్ ఫ్లూ మార్కెట్స్, ఇట్లాంటి చాలా ఈవెంట్స్ చాలా గ్రాండ్గా టాపెస్ట్ ఫెస్టివ్ కార్నివల్ లాగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఓవర్వ్యూ ఎలా ఉంది, ఏమేమి సెలబ్రేట్ చేస్తున్నారు, మనకి ఏమేమి చూడొచ్చు, ఏమేమి ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా అన్ని ప్లేసెస్ తిరిగి ఒక్కొక్క ప్లేస్లో నుంచి కొన్ని చిన్న చిన్న క్లిప్స్ కానీ అక్కడ పెట్టినటువంటి కాన్సెప్ట్స్ కానీ అనేది మీకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో స్టార్టింగ్ మనం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి స్టార్ట్ అవుదాం. ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రం వచ్చేసి మనకి విజయవాడలో బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ మధ్యలో ఉంది. మనం ఎన్ని సంవత్సరాల నుంచి విజయవాడలో ఉన్నా కానీ ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి అయితే ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం. విజయవాడ ఉత్సవ్ 2025 సందర్భంగా మనం ఫస్ట్ టైం తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చాము. ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కల్చరల్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి డ్యాన్స్ యాక్టివిటీస్, కళలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్, నాటకాలు, ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఈ కళాక్షేత్రాన్ని ఫుల్ లైటింగ్ పెట్టి చాలా నీట్గా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ ఫోటో బూత్స్ లాగా కొన్ని హోర్డింగ్స్ అవి కూడా పెట్టున్నాయి. అంటే పబ్లిక్ వచ్చి వీటి ముందు ఫొటోస్ దిగడానికి ఫోటో బూత్స్ లాగా అంతా అరేంజ్ చేశారు. మనం వెళ్ళిన టైంలో భరతనాట్యం, కూచిపూడి లాంటి పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ వీరనాట్యం చేస్తూ ఉన్నారు. దీంట్లో మనకి ఫైర్ వర్క్తో అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేయడం అండ్ కోకోనట్ బ్రేకింగ్ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. లెట్స్ గో అండ్ సీ హౌ దిస్ ఈవెంట్ ఈస్ గోయింగ్ ఆన్. ఈరోజు ఇక్కడ ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇప్పుడు మనం పున్నమి ఘాట్ దగ్గర జరుగుతున్న ఈవెంట్ గ్రౌండ్స్కి వచ్చేసాం. ఈ విజయవాడ ఉత్సవ్ 2025 ఈవెంట్ని సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అండ్ శ్రేయాస్ మీడియా వీళ్ళిద్దరూ కలిసి విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ దీన్ని గ్రాండ్గా మొత్తం టోటల్గా 4 ప్లేసెస్లో సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే మనం 3 ప్లేసెస్ మాత్రమే కవర్ చేసాం. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్ అండ్ విజయవాడ ఎక్స్పో. ఈ 3 కాకుండా ఘంటసాల మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో కూడా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే మనం అక్కడికి వెళ్ళలేదు. సో ఇదే పున్నమి ఘాట్ ఈవెంట్స్ గ్రౌండ్ ఎంట్రన్స్ చాలా గ్రాండ్గా ఉంది. అండ్ దీని పక్కన యాక్చువల్లీ నవదుర్గ బ్యానర్ కూడా పెట్టున్నారు. సో ఈ ఎంట్రన్స్ వచ్చేసి చాలా కలర్ఫుల్గా, ఎంట్రీలో మాత్రం ఫుల్ లైటింగ్ సెటప్తో చాలా కలర్ఫుల్గా పెట్టారు. ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. ఇక్కడ మనకి లైట్స్తో ట్రీ షేప్లో పెట్టారు. అది చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ దేవి దర్శన్ అని టెంపుల్ థీమ్తో ఒక సెట్ని వేశారు. ఇది చాలా గ్రాండ్గా, కలర్ఫుల్గా ఉంది.
లోపలికి వెళితే మనకి మంచు కొండల్లో ఉన్న అమర్నాథ్ శివలింగం లాంటి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారు. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. అండ్ శివలింగం త్రిశూలం అయితే ఒక మంచి డివైన్ అండ్ వైబ్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ నందీశ్వరుడి విగ్రహం కూడా ఉంది. ఈ నందీశ్వరుడు కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నారు. ఇక్కడ చాలా పెద్దగా దుర్గాదేవి స్టాచ్యూని కూడా క్రియేట్ చేశారు. ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. పక్కన ద్వాదశ జ్యోతిర్లింగాల సెట్టింగ్ కూడా వేశారు. ఇప్పుడు మనం డ్రోన్ షో చూడటం కోసం వచ్చాం. ఇక్కడ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం ఫోటో బూత్స్ అండ్ యానిమల్ క్యారెక్టర్స్ కూడా పెట్టారు. చూడటానికి చాలా ఫన్గా ఎంటర్టైనింగ్గా ఉంది. ఇప్పుడు మనకి డ్రోన్ షో స్టార్ట్ అయింది. సో ఈ డ్రోన్ షో ఎలా ఉందో చూద్దాం మనం. ఇప్పుడు మనకి డ్రోన్ షో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడున్న ఫుడ్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్, ఫ్లూ మార్కెట్ ఇదంతా చూద్దాం. సో ఇవన్నీ కూడా ఫుడ్ కోర్ట్స్ అన్నమాట. క్రౌడ్ మాత్రం చాలా హెవీగా ఉంది. చాలామంది పబ్లిక్ ఈ డ్రోన్ షోని, ఈ ఈవెంట్స్ని చూడటానికి వచ్చారు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది పొన్నమి ఘాట్ ఈవెంట్ గ్రౌండ్స్లో ఉన్న యాక్టివిటీ ఏరియా. సో ఈ స్టేజ్ మీద మనకి డిఫరెంట్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి. లైక్ డ్యాన్స్ షోస్, సింగింగ్, మ్యూజికల్ ఈవెంట్స్ ఇలాంటివి డైలీ ఈ 11 days ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ క్లాత్ స్టోర్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇలాంటి చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం విజయవాడ ఎక్స్పో గ్రౌండ్స్కి వచ్చేసాం. ఆ కనిపిస్తుంది విజయవాడ ఎక్స్పో గ్రౌండ్. ఇక్కడికి రావడానికి మనం విజయవాడ గొల్లపూడి మైల్రాయి సెంటర్ దగ్గర నుంచి రైట్ సైడ్కి రావాలి. సో అక్కడికి వస్తే మనకి ఈ ఎక్స్పో గ్రౌండ్కి రావచ్చు. ఈ ఎక్స్పో గ్రౌండ్లో ఎగ్జిబిషన్తో పాటు డైలీ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ జరుగుతున్నాయి. మనం వచ్చినప్పుడు మణిశర్మ గారి
లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతూ ఉంది. ఇక్కడ కండక్ట్ చేసే లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ బ్యానర్స్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎవరి ప్రోగ్రామ్ ఉంది అనే విషయాలన్నీ. అండ్ పున్నమి ఘాట్లో 11 days జరుగుతున్న ఈవెంట్స్కి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ ఇక్కడ బ్యానర్స్లో పెట్టడం జరిగింది. అండ్ ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో కూడా ఈ 11 days కల్చరల్ ఈవెంట్స్ ఏం చేస్తారు అనేది ఇక్కడ జస్ట్ హై లెవెల్లో మనకి బ్యానర్స్లో పెట్టారనమాట. అండ్ అలాగే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా జరుగుతున్న ఈవెంట్స్ గురించి డీటెయిల్స్ రాసున్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ బ్యానర్స్లో మనకి ఇక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనేది మనకు ఒక ఇన్ఫర్మేటివ్గా మనకి ఇక్కడ అంతా అరేంజ్ చేశారు. ఈ బ్యానర్స్ అండ్ లైవ్ స్క్రీన్స్, ప్రజెంట్ జరుగుతున్న ఈవెంట్ గురించి లైవ్ స్క్రీనింగ్ అంతా జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ బాక్స్ ఆఫీస్ కౌంటర్ కూడా ఉంది టికెట్స్ అవి తీసుకోవడానికి. టికెట్ అయితే ఎంట్రీ ఛార్జెస్ ఏం లేవు, ఇది ఫ్రీ ఎంట్రీనే. కాకపోతే మనం వెళ్ళి టికెట్, ఫిజికల్ టికెట్ కానీ లేకపోతే మొబైల్ టికెట్ కానీ తీసుకోవాలి. ఎందుకంటే మేబీ ఎంతమంది వస్తున్నారు అనే కౌంట్ కోసం వీళ్ళు ఈ టికెట్ కలెక్షన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇదే ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్లో ప్యారిస్ టవర్ అది కట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో విజయవాడలో ఆల్మోస్ట్ 12 years తర్వాత మనకి ఎగ్జిబిషన్ అనేది చూస్తూ ఉన్నాము. అంతకుముందు మనకి ప్రతి ఇయర్ ఫ్రీక్వెంట్గా ఎగ్జిబిషన్స్ అనేది నడుస్తూ ఉండేవి. అయితే లాస్ట్ 12 years నుంచి ఎగ్జిబిషన్ అనేది ఏమీ కండక్ట్ చేయలేదు. సో పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం మళ్ళీ ఇటువంటి ఎగ్జిబిషన్ యాక్టివిటీస్ని తీసుకురావడం అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ అండ్ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. ఎంట్రన్స్లో కూడా చాలా లైటింగ్ అది పెట్టి చాలా బ్యూటిఫుల్గా పెట్టారు ఎంట్రీ. కాకపోతే చాలా సింపుల్గా ఉంది, అంత గ్రాండియర్గా లేదు. ప్రీవియస్ ఎగ్జిబిషన్ 12 years బిఫోర్ జరిగే ఎగ్జిబిషన్స్తో పోల్చుకుంటే ఇది చాలా సింపుల్గా ఉంది. మేబీ ఇట్స్ రీస్టార్ట్ అని చెప్పుకోవచ్చు. సో పబ్లిక్ కూడా ఇప్పుడిప్పుడే రావడానికి అలవాటు పడుతూ ఉన్నారు. సో అందుకనే ఎంట్రీ కూడా ఏమీ ఛార్జ్ చేయలేదని నేను అనుకుంటున్నాను. నార్మల్గా అంతకుముందు ఎగ్జిబిషన్స్కి ఎంట్రీ ఫీజెస్ అవి ఉండేవి, ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఈ ఛార్జెస్ అవన్నీ పెట్టకుండా పబ్లిక్ని ఫస్ట్ అట్రాక్ట్ చేసి మేబీ ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ 2-3 years తర్వాత మళ్ళీ ఎంట్రీ ఛార్జెస్ అవి పెట్టే అవకాశం ఉంటుందేమో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఏం లేవు. ఇక్కడ జైంట్ వీల్, కొలంబో, ఇంకా కిడ్స్ కోసం చిన్న చిన్న యాక్టివిటీస్, రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటికైతే మాత్రం సపరేట్గా టికెట్ పర్చేస్ చేయాలి. ఎంట్రీ టికెట్ ఏం లేదు కానీ ఈ ఈవెంట్కి రావడానికి. బట్ ఇక్కడ రైడ్స్ ఇవన్నీ తీసుకోవాలంటే మాత్రం వాటికి సంబంధించిన స్పెసిఫిక్ టికెట్స్ని మనం పర్చేస్ చేసి ఆ రైడ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. పబ్లిక్ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ కిడ్స్ అయితే చాలా ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనం లైవ్ కాన్సర్ట్ జరుగుతున్న ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ పబ్లిక్ అయితే చాలా హెవీగా ఉన్నారు, చాలా క్రౌడెడ్గా ఉన్నారు. అసలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కంటే కూడా ఎంటైర్ పబ్లిక్ ఇక్కడ ఈవెంట్ ముందే ఉన్నారు. అండ్ ఈ దసరా 11 days ఎవ్రీ డే ఇలా మల్టిపుల్ కాన్సర్ట్స్, మల్టిపుల్ ఈవెంట్స్ చేయడం అండ్ పబ్లిక్ని ఎంటర్టైన్ చేయడం అనేది నిజంగా ఏ గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ తీసుకున్న రియల్లీ ఏ గ్రేట్ ఇనిషియేటివ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ stepping stone for a grand festive carnival celebrations in Vijayawada going forward. విజయవాడ ఎక్స్పో ఎగ్జిబిషన్ గ్రౌండ్ వచ్చేసి అరౌండ్ 40 acres ఉంది. అండ్ ఇక మీద నుంచి విజయవాడలో జరగబోయే ఎగ్జిబిషన్స్, ఈవెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ఎక్స్పో గ్రౌండ్లో చేస్తారని అనుకుంటున్నాం. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఫర్ విజయవాడ పబ్లిక్ గోయింగ్ ఫార్వర్డ్. ఈ దసరాకి విజయవాడని ఈ ఈవెంట్స్తో పాటు సిటీ మొత్తాన్ని కూడా లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. సో కొన్ని ప్లేసెస్ని మనం అసలు లైట్స్తో ఎలా డెకరేట్ చేశారు, స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అనేది కూడా చూద్దాం మనం. కనకదుర్గ వారధి ఎంట్రన్స్, ఇది కనకదుర్గ వారధి దాటిన తర్వాత వచ్చే బుద్ధ ధర్మ చక్ర సర్కిల్. ఇది బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్, కృష్ణలంక. ఇది మన విజయవాడ బస్ స్టాండ్ అండ్ ఆ పక్కన శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం. ఇది మన కనకదుర్గ ఫ్లైఓవర్ ఎంట్రన్స్. కనకదుర్గ ఫ్లైఓవర్ లైట్స్తో ఫుల్గా డెకరేట్ చేశారు.
కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి మనం అమ్మవారి టెంపుల్ని, ఇంద్రకీలాద్రి హిల్ని ఫుల్ లైటింగ్స్తో డెకరేట్ చేసి ఉన్నది చూడొచ్చు. ఇది గొల్లపూడి మైల్ రాయ్ సెంటర్. ఇక్కడ లైటింగ్స్ డెకరేషన్ చూడొచ్చు మనం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ఘాట్ రోడ్డు. ఇదంతా కూడా లైట్స్తో చాలా ఫుల్గా డెకరేట్ చేస్తుంది. ఇది ఇంద్రకీలాద్రి హిల్ మీదకి వెళ్ళే ఎంట్రన్స్ గోపురం. ఇది అంకమ్మ టెంపుల్, రామరపాడు.